వెల్కమ్ టు యూనివర్సల్ కోచింగ్ సెంటర్. నేను రవికుమార్ లోక్రే, అర్థమెటిక్ ఫ్యాకల్టీ, మీ లోక్రే సార్. ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్, కానీ ప్రీవియస్ క్వశ్చన్ టఫ్ లెవెల్ క్వశ్చన్. రైట్, ఏ సర్టెన్ సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ x% per annum for 5 years had to be invested at x plus 5% per annum. The simple interest would have been rupees 9,200 more than the principal is what అని అడుగుతున్నారు. ఒక నిర్దిష్ట మొత్తం x% వార్షిక సాధారణ వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు పెట్టుబడింది. అదే మొత్తం x+5% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టినట్లయితే సాధారణ వడ్డీ కంటే మొత్తము అసలు కంటే 9,200 ఎక్కువగా ఉండేది. అసలు ఎంత అని అడుగుతున్నారు. చూడండి, చాలా సింపుల్. మనకు ఇంట్రెస్ట్ కావాలంటే R×T చేస్తాం. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T అంటే టైం. ఫస్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది? x% ఉండేది. x% కాస x+5% అయింది. అంటే ఎంత పర్సెంట్ పెరిగింది? 5% పెరిగింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ పెరిగింది? 5% పెరిగింది. ఎన్ని ఇయర్స్కి పెరిగింది? 5 ఇయర్స్కి. సో 5 × 5, 5 5 ఎంత? 25. ఈ 25% పెరగడానికి కారణము ఎవరు? 9,200. ఈ 9,200 పెరిగింది. 25% ఈజ్ 9,200 అయితే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నారు. ప్రిన్సిపల్ అంటే 100%. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అంటే 100%. 100% వాల్యూ ఈజ్ ఎంత? చాలా సింపుల్. కట్ చేస్తున్నాం. 25 1s 25 4s. ఇటు కట్ చేస్తాం, ఇటు మల్టిప్లై చేస్తాం. సో 4 × 0 0. సో 0, 4 2s 8, 4 9s 36. సో 36,800. సో ఆన్సర్ 36,800. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలానే మీరు కూడా ఒక క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సేమ్ క్వశ్చన్. ఇది చేసి కామెంట్ చేయండి. ఏ సర్టెన్ సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ x% per annum for 3 years had to been invested at x+3% per annum. Then simple interest would have been rupees 2,700 more than the principal. Then what is the principal? Thank you. Have a nice day.